మనం మెయిన్గా 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఎడ్యుకేషన్, విద్య. విద్య అనేది మనల్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకువస్తుంది. మనకున్న స్ట్రెంగ్స్ని, మనకున్న నాలెడ్జ్ని అండ్ మనకున్న రెస్పాన్సిబిలిటీని సొసైటీ పట్ల ఇంక్రీజ్ చేయాలి అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్ వే. అండ్ ద పర్సన్ హూ ఈజ్ ఎడ్యుకేటెడ్ ఈజ్ ద వన్ హూ లెర్న్ హౌ టు లెర్న్ అండ్ చేంజ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నైతిక విద్య, అంటే నైతిక విలువలు. అంటే కైండ్నెస్ కలిగి ఉండడం, పేషెన్స్ కలిగి ఉండడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగి ఉండడం, ఇతరులతో మంచిగా మాట్లాడడం, ఇవన్నీ కూడా వాల్యూస్. అండ్ ఇంకా చాలా వాల్యూసే ఉన్నాయి. ఈ వాల్యూస్ అనేవి ఒక స్టూడెంట్ని ఒక మంచి రెస్పాన్సిబిలిటీ కలిగిన స్టూడెంట్గా మాత్రమే కాకుండా ఒక మంచి వ్యక్తిగా కూడా మారుస్తాయి. అయితే ఒకరోజు ఒక స్టూడెంట్ తన గురువు దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు, నేను లైఫ్లో సక్సెస్ సాధించాలి అంటే ఏం చేయాలి అని. దానికి ఆ గురువు చెప్పిన సమాధానం, నువ్వు నీ లైఫ్లో ఏదైతే విద్యను నేర్చుకున్నావో ఆ విద్యని నీ జీవితంలో, నీ డైలీ లైఫ్లో కూడా అప్లై చేస్తూ ఉండు. అలాగే నిజాయితీగా కష్టపడు, సక్సెస్ అనేది నీ వెనకాల వస్తుంది అన్నారంట. అంటే ఏ విద్యనైతే మనం నేర్చుకుంటున్నామో ఆ విద్యని మన లైఫ్లో అప్లై చేయాలి విత్ వాల్యూస్. అప్పుడు మాత్రమే ఒక రెస్పాన్సిబుల్ కలిగిన స్టూడెంట్గా మారుతాం, అంతకన్నా మించి ఒక మంచి మనిషిగా మారుతాం. అండ్ అలాగే చాలామందికి ఒక ఇన్స్పిరేషన్గా కూడా మారుతాం. ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ప్రోగ్రెస్ అండ్ స్టూడెంట్స్ ఆర్ ద ఆర్కిటెక్ట్స్ ఫర్ ద చేంజ్. Wishing every student a day filled with motivation and inspiration. And finally, be the change. Thank you.